హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులకై సగటు ఉద్యోగి సీఎంకు లేఖ అనైతే అప్డేట్ రావడం జరిగిందనమాట. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఈ మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి తమ దీర్ఘకాలిక సమస్యలను సత్వరం పరిష్కరించాలని, లేని పక్షంలో జూన్ తర్వాత ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని గతంలో తీవ్రంగా హెచ్చరించింది. అయినా ఫలితం లేకపోయింది. నిరాహార దీక్షలు, సమ్మెలు వంటి కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి స్పష్టం చేసినా సరే ఇంకా ఎటువంటి నిర్ణయము ప్రభుత్వం నుంచి రాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత సున్నితమైన విషయంగా పరిణమించింది. సో, ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడి ఉందా అనే ప్రశ్నకు అవును అనే సమాధానమే వినిపిస్తోంది. సో, రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న వారిలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. మొత్తం మీద రాష్ట్రంలో సుమారు 9.21 అంటే 9,21,000 మంది ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వాములై ఉన్నారు. వీరికి ప్రతి నెలా చెల్లించాల్సిన జీతభత్యాలు అక్షరాల రూ. 4,539,00,00,000. ఇది ప్రభుత్వ ఖజానాపై గణనీయమైన భారమైనప్పటికీ ఉద్యోగుల సేవలకు ప్రతిఫలంగా చెల్లించాల్సినది తప్పనిసరి వ్యయం అన్నమాట. ఉద్యోగులకు సంబంధించి అనేక అంశాలు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రధానంగా మెడికల్ రియంబర్స్‌మెంట్, ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చులకు సంబంధించి బిల్లులు చెల్లించకపోవడము సకాలంలో. ఇక రిటైర్మెంట్ ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్, కమ్యుటేషన్, సరెండర్ లీవ్ వంటివి సకాలంలో అందటం లేదు. పే రివిజన్ కమిషన్ బకాయిలు, నూతన పీఆర్సీ అమలు, వాటికి సంబంధించి అరియర్స్ చెల్లింపులో జాప్యం, కరువు భత్యం, డీఏ బకాయిలు, 5 విడతల డీఏ బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిలన్నీ కలిపి 8,000 నుంచి 10,000 కోట్ల మధ్యలో ఉంటాయని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఈ బకాయిల సంగతి తేల్చండి, లేకపోతే ప్రభుత్వానికి సహకరించేదే లేదనే డిమాండ్‌తో వారు ప్రభుత్వానికి గడువు కూడా విధించారు. సో, ఆ గడువు కూడా అయిపోయింది. ఇటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా వారు కార్పొరేషన్ ఉద్యోగులైనప్పటికీ ఇదే విధమైన అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. సో, ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటోందని చెప్పాలి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ కొత్తగా రిటైర్ అయిన వారికి చెల్లింపులు వెంటనే జరుగుతాయి. అయితే పెండింగ్‌లో ఉన్న బకాయిలు రాబోయే 12 నెలల్లో దశల వారీగా మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ ప్రతిపాదనతో ఉద్యోగ సంఘాలు సంతృప్తి చెందలేదు. తక్షణ పరిష్కారం కావాలి అనైతే వారు పట్టుబడుతున్నారు. ఒక రిటైర్ అయిన ఉద్యోగి ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ. ఈ పరిస్థితుల్లో ఒక రిటైర్డ్ ఉద్యోగి ఆవేదనతో ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఉద్యోగుల వాస్తవ కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఆ లేఖలోని ముఖ్యాంశాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, నేను గత మే నెలలో పదవీ విరమణ చేశాను. ఇప్పటికీ నా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఫైనల్ అమౌంట్, గ్రాట్యుటీ 40%, పెన్షన్ కమ్యుటేషన్ అమౌంట్ 10%, 10 నెలల సరెండర్ లీవ్ అమౌంట్ కూడా ₹1 కూడా నాకు అందలేదు. ఇవన్నీ నా కష్టార్జితం, నా హక్కు. నేనేమైనా ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చమని అడిగానా? నాకు ఉచితంగా ఇల్లు కట్టించమని అడిగానా? ఉచితంగా పెన్షన్ కావాలని అడిగానా? నా ఇంటికి ఉచిత కరెంటు బిల్లు కట్టమన్నానా? తక్కువ రేటుకు గ్యాస్ సిలిండర్ కావాలని అడిగానా? నా భూమికి పండించుకోవడానికి ఎకరానికి ₹15,000 కావాలని కోరానా? నా పొలం నా పొలానికి ఉచిత కరెంటు కావాలని అన్నానా? ఉచితంగా గొర్రెలు, మేకలు, పందులు, బర్రెలు కావాలని అడిగానా? వీటిలో ఏది నాకు ఉచితంగా ఇవ్వమని నేను అడగలేదు. నేను నిజాయితీగా పన్నులు కట్టాను. ఎప్పుడూ ఎగవేయలేదు. నా సంపాదనంతా ప్రభుత్వ లెక్కల్లోనే ఉంది. నా పిల్లలకు ఎటువంటి స్కాలర్‌షిప్‌లు రాలేదు. లక్షల రూపాయలు అప్పు చేసి మరీ ఫీజులు కట్టి చదివించుకున్నాను. అప్పులు చేసి పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాను. నా కొడుక్కి సైకిల్ పైన వెళ్ళి ఇంజినీరింగ్ కాలేజీలో ఫీజు కడితే, నాతో పాటు కారులో వచ్చిన వ్యక్తి తెల్ల రేషన్ కార్డు ఉండటం వల్ల ఫీజు కట్టలేదు. చివరికి సొంత ఇల్లు కొందామన్నా, అరెకరం పొలం కొందామన్నా డబ్బులు లేవు. నేను రాత్రింబవళ్ళు కష్టపడి డ్యూటీలు చేశాను.
నా జీవితంలో సగం రాత్రులు ఆఫీస్‌లోనే రాత్రి డ్యూటీల్లో గడిచిపోయాయి. ఎంతో కష్టపడి ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేశాను. జీవితమంతా కష్టపడి దాచుకున్న నా జీపీఎఫ్ డబ్బులు కూడా నాకు ఇవ్వకపోతే ఎలా చెప్పండి? నిజంగా ఎంతమంది ఉచితాలకు అర్హులో తేల్చండి. వారికి ఎంతైనా ఇచ్చుకోండి. మేము వద్దనము. దయచేసి మాకు హక్కుగా రావాల్సినవి మాకు ఇప్పించండి. మేము కూడా ఓట్లు వేశాము. మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించండి. మమ్మల్ని పనికిరాని ప్రభుత్వ బానిసలుగా భావించకండి. మా మీద కూడా దయ చూపించండి అని రిటైర్ అయ్యే ఉద్యోగులారా మీరు కూడా ఆలోచించండి అంటూ ఈ యొక్క లేఖలో ఆయన పేర్కొనడం జరిగిందనమాట. ఈ లేఖలోని ప్రతి అక్షరం పదవి విరమణ వయసులో ప్రశాంతంగా జీవించాల్సిన ఉద్యోగి యొక్క నిస్సహాయ స్థితిని ఆవేదనను తెలియజేస్తుంది. సో మేము అడుగుతున్నది మీ సొమ్ము కాదు, మా సొమ్ము. మేము కష్టపడి దాచుకున్న సొమ్ము మాకివ్వండి అని వారు ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారు. మరి తక్షణ పరిష్కారం అయితే అవసరమండి. ఉద్యోగుల సమస్యలు కేవలం ఆర్థికపరమైనవి మాత్రమే కాదు, నైతికపరమైనవి కూడా. ప్రభుత్వం తమ ఉద్యోగుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వారి న్యాయమైన డిమాండ్లను, బకాయిలను సత్వరమే పరిష్కరించడం ద్వారా వారిలో విశ్వాసాన్ని నింపాలి. లేని పక్షంలో ఉద్యోగుల ఆందోళనలు తీవ్రమైతే ప్రజాసేవకు అంతరాయం కలగడమే కాకుండా ప్రభుత్వ ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లుతుంది. చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కారం కనుగొనడం ద్వారా ఇరు పక్షాలకు శ్రేయస్కరమని అయితే తెలుస్తుంది. సో దీనిపై కొందరు రిటైర్ ఉద్యోగులు ఈ విధంగా అయితే కామెంట్ చేశారండి. సో ఒకరు అంటున్నారు, నాకు 63 సంవత్సరాలు ఏజు, పిల్లల పెళ్ళి చేయాలి. నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించండి. నాకు సహాయపడండి అని అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరొకరు, ఇక్కడ బాధపడేది చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగులే. వీరే 80% వరకు ఉంటారు. వీరి గురించి ఆలోచించాలి. వీరికి ఏ ప్రభుత్వం పథకాలు వర్తించవు. కోట్ల డబ్బులు ఉన్న ఎంతోమంది ఫ్రీగా ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు అని అయితే అంటున్నారు. సో మిగతా కూడా, నేను 2 సంవత్సరాల కింద సరెండర్ లీవ్ పెట్టుకున్నాను. ఇంతవరకు రాలేదని. అదేవిధంగా జీపీఎఫ్ అప్లై చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఒక రూపాయి రాలేదని. సో ఎంప్లాయీస్ అంటే అంత చిన్న చూపు అని ప్రభుత్వానికని కూడా ఈ విధంగా మిత్రులైతే వారి అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేశారండి. సో చూసుకోవచ్చు. సో ప్రభుత్వం ఉద్యోగులకు హక్కుగా ఇవ్వవలసిన వాటికి ఆలస్యం చేయకుండా బకాయిలను త్వరితగతిన చెల్లించాలి అని ఉద్యోగ పెన్షనర్స్ వారి యొక్క బాధ ఈ విధంగా తెలియజేస్తున్నారనమాట. సో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి 4 నెలల నుండి వచ్చే 10,000 కూడా రాకుండా ఎలా బ్రతకాలంటున్నారు. సో అవుట్సోర్సింగ్ వాళ్ళకి వచ్చేదే తక్కువ. అది కూడా 4 నెలలకు ఒకసారి వస్తే ఇంకా దారుణంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉద్యోగ పెన్షనర్స్ వారి యొక్క ఆవేదనను తెలియజేశారు ఫ్రెండ్స్.